ఏపీ సీఎం జగన్ మరో ఎన్నికల యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 28 నుంచి రెండో విడత ప్రచారం షురూ చేయబోతున్నారు. ఇప్పటికే మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ప్రచారం జోష్గా సాగింది. అంతకుముందు సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభల ద్వారా కూడా వైసీపీ ఎన్నికల ప్రచారం చేసింది. 22 రోజుల పాటు మేమంతా సిద్ధం యాత్ర బస్సు యాత్రతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు. ఎక్కువ విరామం తీసుకుండా మరో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి రెడీ అయిపోయారు సీఎం జగన్. ఇక ఈ నెల 28 నుంచి సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. తాడిపత్రి నుంచి ప్రచార సభలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు 3 ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండేపి, మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించబోతున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రోడ్ మ్యాప్కు వైసీపీ ముఖ్య నేతలు అంతిమ మెరుగులు అద్దుతున్నారు. ఇక ప్రతిరోజు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రల వారీగా ఒక్కో సభ ఉంటుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. తన పాలనలో జరిగిన అభివృద్ధిని, కుల, మత, వర్గ, జాతి, రాజకీయ భేదాలు లేకుండా అందించిన సంక్షేమ లబ్ధిని ఈ సభల్లో వివరించబోతున్నారు జగన్. మరోవైపు ప్రతిపక్ష కూటమి కుట్రలను ఎండగట్టబోతున్నారు. ఈ మధ్యలోనే ఆయన వైసీపీ మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు.